అనంతపురం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. అగ్రిగోల్డ్ సంస్థకు తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఏజెంట్లు, కస్టమర్లు అనంతపురం తపోవనం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. బాధితుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, సిపిఐ నేతలు మద్దతు తెలిపారు. దీంతో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు, నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని నేతలు మండిపడ్డారు. 40 లక్షల మందికి అన్యాయం జరిగిన బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇవాళ సిఐడి వారు ఏదైతే వాళ్ళు సేకరించినారో ఆ రికార్డులన్నీ కూడా ఆన్లైన్లో పెట్టమంటా ఉన్నాం. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా వారు ఏమంటా ఉన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి సత్వరమే మీకు న్యాయం చేస్తామని అంటా ఉన్నారు. కానీ ఒకవైపున అంటూనే ఇవాళ నత్తనడకనే ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా యాజమాన్యానికి వాళ్ళందరూ కూడా వెనకుండి ప్రభుత్వం సహాయపడతా ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా కంపెనీ వాళ్ళని ఒకరినిద్దరిని అరెస్ట్ చేసి డైరెక్టర్లందరినీ వదిలివేయడం జరిగింది. అందుకని మేము చెప్తా ఉన్నాం, డైరెక్టర్లందరినీ కూడా లోపల పెట్టాలి, వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్కి సంబంధించి ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం తిరిగి వాళ్ళని రికవరీ చేయాలి. ఆ రికవరీ కోసమే మా ఉద్యమం చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళను సంరక్షిస్తూ ఈరోజు మరి పల్లెల్లో అయితేనేమి కోట్లాది రూపాయలు ఏజెంట్ల ద్వారా మరి వసూలు చేసినటువంటి డబ్బులను మరి ఎగ్గొట్టే విధంగా ఈరోజు మరి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాం, ఈరోజు మరి ఏజెంట్లు నమ్మి ఎంతో మంది మరి జనాలు తన దాచుకున్న డబ్బులను మరి మీ సంస్థకు అప్పగిస్తే మీరు ఆ సంస్థ యజమానాన్ని మరి శిక్షించి మరి వారికి డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోకుండా ఈరోజు మీరు వారిని వెనకలేసుకొస్తూ ఈరోజు మరి వారి యొక్క డైరెక్టర్లను దాస్తూ ఈరోజు ప్రవర్తన చేస్తున్నారు. అగ్రిగోల్డ్ గారి యాజమాన్యాన్ని వెంటనే శిక్షించి మరి తగిన వారికి న్యాయం చేసి వారి యొక్క డబ్బులు ఇప్పించే వరకు కూడా వాళ్ళ అన్ని పార్టీలు కూడా సమిష్టి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు రోడ్లెక్కితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. అగ్రిగోల్డ్ కుటుంబ సభ్యులైన వెంకటరామారావు 8 మంది సభ్యులు అయినటువంటి వారిలో 2 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగిలిన 6 మందిని ఆంబోతుల్లాగా వదిలి ఏవైతే బినామీ ఆస్తులు ఉన్నాయో వాటిని అమ్ముకోవడానికి పూర్తిగా వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినారు. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఈ ధర్నా సందర్భంగా, హైవే దిగ్బంధన సందర్భంగా అడుగుతున్నాం, మీలో నిజాయితీ ఉంటే ఎవరైతే మోసం చేశారో, పబ్లిక్కి ప్రజలకు మోసం చేశారో, మీ ఈ చిత్తశుద్ధిని ఆ విధంగా చాటుకోండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి